శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని, ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ జూలై మాసం అనుకూల ఫలితాలు రావాలని కోరుకుంటూ, ఈ జూలై మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం ముందుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ పూర్తి స్థాయిలో పరిశీలనాత్మకమైనటువంటి మాసంగా గడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 1, ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగుంటాం. ఇక ఈ నెల ఆరోగ్యపరంగా ఈ నెల అద్భుతంగానే ఉంటుందని భావిస్తున్నాను. 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఆహారానికి సంబంధించిన అలవాట్లపై శ్రద్ధ వహించండి. కొత్త ఆహారాలు, కొత్త రుచుల కోసం ప్రయత్నం చేయకుండా ఇంట్లో మీ భార్య పెట్టి తిని ఉంటే ఆహార పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. కల్తీ ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీ అజాగ్రత్తే మీ వైఖరిని, మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్కి బ్యాన్ పెట్టేయండి. ఇంట్లో భోజనమే ముద్దు, బయట భోజనం వద్దు అన్న సంకేతాన్ని గుర్తుంచుకోండి. సో హెల్త్ పరంగా మీకు ఎలాంటి సమస్యలు రాకూడదని తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇక ఆర్థిక పరిస్థితి, ఫినాన్షియల్ పొజిషన్ చూసినట్లయితే 11వ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీకు 4వ స్థానంలో ఉంటాడు. కాబట్టి స్థిరమైన ఆస్తిని స్వీకరించడంలో స్థలాల కొనుగోళ్లు, గృహాల కొనుగోళ్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, వీటికి గురుడు మీకు పూర్తిగా సహాయపడతాడు. దీని కారణం చేత రవి, శుక్రుడు కూడా మీకు పూర్తి స్థాయిలో ఆదాయాలు పెరగడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. సో కాబట్టి ఈ నెలలో కుంభరాశి వారు ఆర్థిక పరమైనటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్. అమ్మాలంటారా, అమ్మేసేయండి. కొనాలంటారా, కొనేసేయండి. మిగులు ధరంతోనే అమ్మే ప్రయత్నాలు చేస్తారు, తక్కువ ధరలోనే కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. దానికి పూర్తి స్థాయిలో రవి, గురుడు, శుక్రుడు మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. కాబట్టి కుంభరాశి వారికి ఈ మాసం ఆర్థిక పరంగా, ఫినాన్షియల్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు గోచరించడం లేదు. ఇక కుటుంబ విషయాలకు వచ్చినప్పుడు, కుటుంబ విషయాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇక్కడ కుటుంబంలో మీరు చేసేటువంటి చర్చలు, ప్రతి చర్చలు, వాదోపవాదాలు ఏదైనా సరే అన్నిటికీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే మీరు ప్లాన్ చేసుకోండి. మీరు మాట్లాడే మాట ఇతరులపై ప్రభావం చూడకుండా, ఇతరుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండే విధంగా మాట్లాడండి. ఏదైనా మీరు సంస్థలో కానీ, కంపెనీలో కానీ ఏదైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఎదుటి వారికి చూరగొనేటువంటి విధంగా లౌకికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అది కాస్త జోయలుగా మాట్లాడండి. అది ఇంకా మీకు మంచి గుర్తింపు తీసుకొస్తుంది. సభాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, శారీరక పరంగా మీకు ఈ వారం, ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు, శుక్రుడు 5వ స్థానంలో ఉండడం చేత వారిద్దరూ మిమ్మల్ని మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి గట్టి పట్టుబట్టుకున్నారు. మీలో ఉండేటువంటి అభిరుచిని గమనిస్తూ ఉంటారు. మీ మీద వారు కూడా మీరు ఎలాగైతే ఆ కాలేజీ బాగుంటుందా, ఈ కాలేజీ బాగుంటుందా, ఈ కోర్సు బాగుంటుందా, ఆ గ్రూప్ బాగుంటుందా అని మీరు ఎలాగైతే అధ్యయనాలు చేస్తుంటారో, ఆ అధ్యయనాలు చేసే సమయంలో కూడా మీపై రవి, శుక్రులు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని గమనించుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీ పక్కన ఆ టీంలో, ఆ కోర్లో రవి, శుక్రులు ఉంటారనే భావన కలిగించుకోండి. తద్వారా మీకు అన్ని సవాళ్ళ నుంచి బయటపడి మంచి విద్యావంతమైనటువంటి అంశాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే ఈ నెల ప్రారంభం అంతా బాగుంటుంది. 10వ ఇంట్లోని కుజుడు మేషరాశిలో ఉన్నాడు. కాబట్టి మీకు మంచి పరిస్థితులు ఉన్నాయి. సహోద్యోగులు మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు. పదోన్నతులు పొందుతారు. డిప్యుటేషన్స్ ఉంటాయి. హైక్ ఉంటుంది. అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగం, అటు సెంట్రల్ గవర్నమెంట్, ఏ రంగంలో వారికైనా సరే కెరీర్ పరంగా ఈ నెల మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతుంది. సో
ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని నుంచి బయటపడడానికి ప్రతి శనివారం తప్పనిసరిగా శని చాలీసా పారాయణం చేయడం మంచిది. శని గ్రహాన్ని పూజించడం మంచిది. శనిని తోబుట్టుగా, బంధువుగా, ఆప్తుడుగా, ఆడు ఈడు అనకుండా శని మహానుభావుడు, శని దేవుడు నాకు అనుకూలంగా ఉన్నాడు, శని నాకు సహకరిస్తున్నాడు, శని నాకు మంచి విద్యను ఇచ్చాడు, శని నాకు మంచి సంపద ఇచ్చాడని శనిని కనుక మీరు ప్రేమగా పొగుడుతుంటే శని మీకు వశుడై ఈ నెలంతా మీకు ఆనందకరమైన ఫలితాలని ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం భూయాత్.